సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించారు. అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అన్ని నెరవేరుస్తుందన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ. ప్రభుత్వం మీ ముందు వచ్చింది, మీ దరఖాస్తులు తీసుకుంటుందని 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు మంత్రి. సంక్షేమాన్ని ప్రాంతానికి రాష్ట్రానికి అభివృద్ధి అందియాలనే ఒక సదుద్దేశంతోటి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతి వాడే గాని, ప్రతి గ్రామమే గాని, ప్రతి పల్లె, ప్రతి వాడు యావత్ తెలంగాణలో 37 గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ యంత్రాంగం సుమారు 99 టీంలు, ప్రతి వార్డు ప్రతి గ్రామంలో పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 12 గంటల వరకు, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కానీ 7 కానీ ప్రతి ఒక్కరూ మీ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి మీరు ఆ అధికారులకు ఆ కౌంటర్లో అందజేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేచుకున్నాం. ప్రత్యేకంగా రేషన్ కార్డులే కానీ, ఇళ్ళే కానీ, ఆ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి ఆ సంబంధిత కౌంటర్లో అధికారులకు ఇస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కటి పరిశీలించి సరైన న్యాయమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయం చేస్తున్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రజలు నిర్ణయం చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ వ్యవస్థలో ఆ ప్రభుత్వము, నాయకత్వము, ఆ మంత్రివర్గము 5 సంవత్సరాలు మీకు సేవ చేయాలి. 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది. ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలను ఆచరణ తీసుకొచ్చే బాధ్యత యంత్రాంగాన్ని కనుక ప్రభుత్వమే కానీ, యంత్రాంగమే కానీ ఇద్దరు కలిసి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందియాలి. ఆ దిశగా ఇంద్రమ్మ పేరు మీద గతంలో ఏ రకంగా అయితే సేవ చేశామో అదే రీతిలో, అదే పద్ధతిలో మళ్ళీ
మీకు తెలంగాణ ప్రజలకు ఆ సేవలు అందిస్తామనే విషయాన్ని సౌర్యంగా తెలియజేస్తూ మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని చెప్పి మరి ఈ ఆశయాలను మనం మనసులో పెట్టుకున్నామో, ఏ సంక్షేమానికి మనం కోరుతున్నామో ఆ సంక్షేమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందిస్తారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.